హాయ్ వివర్స్ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోలింగ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యాంఫీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో క్యాష్ రిజర్వ్ చాలా మంది పెట్టుకుంటారు. దానివల్ల లాభాలేంటి? నష్టాలేంటి సార్? మంచి క్వెషన్ మేడం. మేడం మ్యూచువల్ ఫండ్స్‌లో క్యాష్ రిజర్వ్స్ అనేది పెడుతుంటారు. ఫండ్ మేనేజర్స్ ప్రతి ఒక్క స్కీమ్‌ని ఫండ్ మేనేజర్స్ అనేది మేనేజ్ చేస్తుంటారు. దీంట్లో ఎప్పుడైతే మనం ఒక ఫండ్ మేనేజర్‌కి మనం ఇప్పుడు ఒక స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక స్కీమ్‌లో పెడుతుంటారు కాబట్టి, ఆ ఫండ్ మేనేజర్ ఎంతైతే అమౌంట్ టోటల్ ఏం వస్తుందో అది మేనేజ్ చేస్తుంటారు. అది మేనేజ్ చేసేటప్పుడు కొంత క్యాష్ రిజర్వ్స్ అనేది పెట్టుకుంటుంటారు. ఆ క్యాష్ రిజర్వ్స్ పెట్టుకునేటప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే మేడం, ఎప్పుడైనా రిడమ్షన్స్ ఏదైనా జరుగుతుంటే ఆ లిక్విడ్ క్యాష్ నుంచి ఇస్తుంటారు ఒకటి. లేదంటే ఎప్పుడైనా ఒక మార్కెట్ వాలటాలిటీ ఉండి మార్కెట్ పడుతుంది అనుకునేటప్పుడు ఆ క్యాష్ రిజర్వ్‌తో మళ్ళీ కొంటూ ఉంటారు. ఎక్కడైతే ఆపర్చునిటీస్ కనబడుతుంటుంటదో అలాంటి స్టాక్స్‌లో కొంటూ ఉంటారు. సో, స్కీమ్‌లో ఒక నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటది కాబట్టి వాళ్ళ ఫండ్ మేనేజర్ ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ కొనకూడదు అనేది డిసైడ్ చేస్తుంటారు. మేడం ఇది కాకుండా ఏంటంటే ఎప్పుడైతే క్యాష్ రిజర్వ్స్ ఉంటదో మనకి ఈ వాలటైల్ కండిషన్స్‌లో ఈ ఈ హై క్యాష్ రిజర్వ్స్ ఉండేటప్పుడు మన ఒక రిస్క్ అనేది కొంచెం తగ్గించుకొని బట్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు కొంటూ ఉంటారనమాట ఈ ఫండ్ మేనేజర్స్. ఈ ఎప్పుడైతే అన్‌సర్టెనిటీ కండిషన్స్ ఉంటాయో ఇలాంటి క్యాష్ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బాగా ప్లే చేస్తుంటది. అది ఇప్పుడు డిసడ్వాంటేజెస్ తీసుకున్నాం అనుకున్నాం మేడం. డిసడ్వాంటేజెస్‌లో ఏంటంటే మనకి ఎప్పుడైతే క్యాష్ రిజర్వ్స్ మన దగ్గర పెట్టుకుంటామో అంటే మనం ఇన్వెస్ట్ చేయలేదు కదా మార్కెట్‌లో. మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయలేనప్పుడు మనకి రిటర్న్స్ అనేది జనరేట్ అవ్వదు. రైట్. సో, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. క్యాషియర్స్ మన డబ్బులు మన జేబులో డబ్బులు పెట్టుకుంటాము. ఇన్వెస్ట్ చేయం. అంటే మనం మన మన ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వట్లేదన్నప్పుడు ఏం చేయాలి? ఆ క్యాష్ రిజర్వ్స్ ఎంత తక్కువైతే అంత తక్కువ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తుండాలి. బట్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఇలాంటి కొంచెం క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ రిడెంప్షన్స్ గానీ, వాలటైల్ కండిషన్స్‌లో ఉండేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు. సో, ఎప్పుడైనా మార్కెట్ పడేటప్పుడే మనం ఎక్కువ కొనాలని చెప్తుంటాం. అదే స్ట్రాటజీ ఆయన కూడా వాడుతుంటారు. సో, ఈ విధంగా ఈ డబ్బులు ఎప్పుడైతే మనం పెట్టమో రిటర్న్స్ కూడా జనరేట్ చేయదు. సో, లోవర్ రిటర్న్స్ అనేది వస్తుంటాయి. అంటే మనం ఒక 2, 3 మంత్స్ మనం క్యాష్ రిజర్వ్ పెట్టుకున్నాం అనుకోండి. మనం ఇన్వెస్ట్ చేయలేదనుకోండి 12 నెలల్లో. సో, ఆ 12 నెలలు మరి ఆ 3 నెలల్లో జనరేట్ అయ్యే ఇన్‌కమ్ రిటర్న్స్ అనేది తగ్గిపోతుంది గదా! సో, ఆ విధంగా రిటర్న్స్ అనేది తగ్గుతుంటది. తర్వాత మేడం దీంట్లో ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఎప్పుడూ టైమింగ్ చేయలేం. మార్కెట్ టైమింగ్ చేయకూడదు, చేయలేము. ఏంటంటే ఎప్పుడు మార్కెట్ పెరుగుతదో తెలీదు, ఎప్పుడు మార్కెట్ పడతదో తెలీదు. ఎవరు చేయలేరు. సో, కాపోతే వాల్యుయేషన్స్ ఏదైనా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం అలాంటి స్టాక్స్ అనేది పిక్ చేస్తుంటారు ఫండ్ మేనేజర్. సో, ఎప్పుడైతే మనకి ఆయనకి అనిపిస్తుందో క్యాష్ రిజర్వ్స్ ఉంచుకోవాలి, మనకి మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉందని అనుకునేటప్పుడు వాళ్ళు డిసిషన్స్ తీసుకొని చేస్తుంటారు. లేకపోతే టోటల్‌గా అన్నీ ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. సో, ఈ విధంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు మ్యూచువల్ ఫండ్స్‌లో. అదే మన జనరల్ లైఫ్‌లో ఒక ఫ్యామిలీ హెడ్ తీసుకుంటే ఆయనకి సాలరీ వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు, కొంత ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంత అమౌంట్ ఇంట్లో ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటుంటారు. రైట్. సో, మనం ఏమంటుంటామంటే ఎమర్జెన్సీ కూడా ఒక మ్యూచువల్ ఫండ్, డెబ్ట్ ఫండ్‌లో పెట్టుకోండి. ఎక్కడైతే మీకు రిస్క్ ఉండదో అలాంటి డెబ్ట్ ఫండ్‌లో పెట్టుకొని ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి అని చెప్తుంటాం. బట్ ఏదైతే వెల్త్ క్రియేట్ చేయాలో అలాంటిది ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుకుంటూ జనరేట్ చేస్తున్నారు. సో, మన నార్మల్ లైఫ్‌లో కూడా ఎలాగైతే మనం క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేస్తుంటామో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా ఫండ్ మేనేజర్ అనేది ఈ క్యాష్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. ఈ వేరియస్ రీజన్స్ చెప్పినట్టుగా లిక్విడిటీ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, రిస్క్ బ్యాలెన్సింగ్ చేయాలనుకున్నప్పుడు, ఇలాంటి క్యాష్ ఉంటే ఏమవుతుందంటే, మనకి ఆ అడ్వాంటేజెస్ అనేది తక్కువ మార్కెట్‌లో మనం కొని పోర్ట్‌ఫోలియో రీబాలెన్సింగ్ అని కరెక్ట్‌గా చేస్తూ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు మేడం. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరూ దీ ఈ క్యాష్ రిజర్వ్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. సో, ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలాంటి క్యాష్ రిజర్వ్ కాంపోనెంట్ కూడా ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తారు అని తెలిసుండాలి. తెలిసుండి ఒక ప్రాపర్ ప్లానింగ్ మళ్ళీ
మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ ప్రాపర్ ప్లానింగ్ చేస్తే ఇలాంటి గైడెన్స్లన్నీ ఇవ్వగలుస్తారండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.